అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక అతను కాడు. 8వ భాగం. అనవసరంగా చాలా శ్రమపడ్డారు. ఆలోచించి చెబుతామన్నారు. ఆలోచించారా? అడిగాడు అవతల నుంచి. ఉభయులకి శ్రేయస్కరమైన పథకం ఇంకా స్ఫురించలేదు, ఒకటి తప్ప అన్నాడు యుగంధర్. ఏమిటది? ఒక నిర్జన ప్రదేశానికి మీరు రాజుని, మోహన్ని, రవిని తీసుకురావాలి. అక్కడికి మీరు ఒక్కరే రావాలి. నేను ఒక్కడనే వస్తాను. మీరు కోరిన విషయాలన్నీ చెబుతాను. చెప్పగానే వాళ్ళ ముగ్గురిని నాకు అప్పచెప్పాలి. నో, అది వీలు కాదు. మీరు చెప్పే విషయం నిజమో అబద్ధమో నాకు ఎలా తెలుస్తుంది? మీరు అబద్ధం చెబితే? మీరు చెప్పిన తర్వాత యురేనియం ఎలా ఎప్పుడు వచ్చేది తెలిసిన తర్వాత, ఆ యురేనియం మాకు అందిన తర్వాతే వాళ్ళని వదిలిపెడతాము అన్నాడు శత్రువు. నో, అదెలా అంగీకరిస్తాను? యురేనియం మీకు అందిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టకపోవచ్చు. మీరు ఇంకేదైనా బేరం పెట్టవచ్చు. లేదా మీ అసమర్థత వల్ల యురేనియం మీ వశం చేసుకోలేకపోవచ్చు. మీరు యురేనియాన్ని తెస్తున్నప్పుడు తగిన రక్షణ లేకుండా తీసుకురారు అన్నాడు యుగంధర్. మీ అనుమానానికి ఆధారం ఉంది, అంగీకరిస్తాను. కానీ పరిష్కారం ఏమిటి అడిగాడు. ఇంకా కాస్త వ్యవధి ఇవ్వండి, ఆలోచించి చెబుతాను. ఆల్ రైట్, 1 గంట తర్వాత ఫోన్ చేయండి. హోటల్ రాజ్కి మోహన్ కావాలని అడగండి అన్నాడు శత్రువు. ఏ మోహన్ అడిగాడు యుగంధర్. మీ ఇష్టం. తర్వాత కాసేపటికి నేనే మీకు ఫోన్ చేస్తాను. క్లిక్కుమన్నది. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. హోటల్ రాజులో ఉన్న 10 మంది మోహన్లు శత్రుదేశ గూఢచారులు అయ్యుండరు. తార్కికంగా ఆలోచిస్తే 10 మంది గూఢచారులని ఒక చోట అలా చేర్చరు. బహుశా ఒక్కడే శత్రుదేశ గూఢచారు అయ్యుంటాడు. తను ఏ మోహన్కి ఫోన్ చేసినా ఆ విషయం ఆ 10 గదుల్లో ఉండే ఒక్కో మనిషికి చెప్పమని మిగతా 9 మందికి డబ్బు ఇచ్చి తాత్కాలికంగా నియమించి ఉంటారు. ఆ 9 మంది మోహన్లకి అసలు విషయం తెలిసి ఉండదు. తను ఫోన్ చేసిన తర్వాత శత్రుదేశ గూఢచారి అయిన మోహన్ పేరు పెట్టుకున్న తను హోటల్లోంచో లేక మరెక్కడి నుంచో తన నాయకుడికి ఫోన్ చేస్తాడు. హోటల్ రాజ్ 2వ అంతస్తులో నడవ ఊడుస్తున్నాడు హోటల్ కుర్రాడు. ఒక బకెట్టు, అందులో ఫినాయిల్ నీళ్లు, ఒక పాత బట్ట ఉన్నాయి. కాసేపు ఊడ్చి ఆ తడి బట్టతో నేలను తుడుస్తున్నాడు. రూమ్ నెంబర్ 204లోంచి ఒక యువకుడు బయటకు వచ్చాడు. చకచకా రూమ్ నెంబర్ 206లోనికి వెళ్ళాడు. 2 నిమిషాల తర్వాత 2 యువకులు గదిలోంచి బయటకు వచ్చారు. రూమ్ నెంబర్ 204లోంచి వచ్చిన యువకుడు మళ్ళీ తన గదిలోనికి వెళ్ళిపోయాడు. రూమ్ నెంబర్ 206లోంచి వచ్చిన యువకుడు మెట్ల వైపు వస్తున్నాడు. నేలని తడిబట్టతో తుడుస్తున్న కుర్రాడు ఇదంతా ఒక కంటితో గమనిస్తూనే ఉన్నాడు. రూమ్ నెంబర్ 206 గదిలోంచి బయటకు వచ్చిన ఆ యువకుడు తన దగ్గరికి మెట్ల దగ్గరికి రాగానే చూసుకోనట్లుగా నేలని తుడుస్తున్న బట్ట అతని కాళ్ళకి వేసి లాగాడు. మరుక్షణం ఆ వస్తున్న యువకుడు క్రింద పడిపోయాడు. అయ్యయ్యో, క్షమించండి, చూడలేదు మీరు రావటం, తప్పు చేశాను. మేనేజర్కి చెప్పకండి, నా ఉద్యోగం పోతుంది అంటూ ఆ కుర్రాడు పడిపోయిన అతన్ని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. యూ ఫూల్ అన్నాడా యువకుడు. మీ ఇష్టం, తిట్టండి, కొట్టండి, మేనేజర్కి మాత్రం రిపోర్ట్ చేయకండి ప్రాధేయపడ్డాడు ఆ కుర్రాడు. జవాబు కూడా చెప్పకుండా ఆ యువకుడు మెట్లు దిగి వెళ్ళిపోయాడు. నేలను తుడుస్తున్న ఆ కుర్రాడు యుగంధర్ అసిస్టెంట్ అయిన కాత్య. మారువేషంలో మగవాడి వేషంలో ఉంది. పడిపోయిన అతన్ని లేవదీస్తున్నప్పుడు అతను ఫ్యాంట్ వెనకాల లూప్కి ఒక చిన్న గుండు లాంటిది తగిలించింది. అది సిగ్నల్స్ ఇచ్చే మినియేచర్ ట్రాన్స్మిటర్. బీప్ బీప్ అనేది స్పీకర్లోంచి వినిపిస్తోంది. ఎదురుగా ఒక బోర్డుకి మద్రాస్ సిటీ వీధులు, ఆ వీధుల్లో షాపులు, ఆ షాపుల్లో ఎక్కడ టెలిఫోన్స్ ఉన్నది గుర్తులు తెలిపే మ్యాప్ ఉంది. ఒక అద్దం మీద గీసి ఉన్నది. అద్దం వెనకాల దీపం వెలుగుతోంది. బీప్ బీప్ అనే శబ్దంతో పాటు ఆ మ్యాప్ మీద ఒక గుర్తు కదులుతోంది. 2 వీధులు దాటిన తర్వాత ఆ గుర్తు ఒక చోట ఆగిపోయింది. ఆగిన చోట టెలిఫోన్ బూత్ అని మ్యాప్ మీద గుర్తున్నది.
వెంటనే యుగంధర్ టెలిఫోన్ తీసి, యుగంధర్ హియర్, టెలిఫోన్ బూత్ నెంబర్ 108 వేపరీ హై రోడ్, ఏ నెంబర్కి ఫోన్ చేస్తున్నది అర్జెంటుగా తెలుసుకోండి అన్నాడు. కాసేపటికి బీప్ శబ్దం ఆగిపోయింది. అంటే అందులో బ్యాటరీ అయిపోయిందన్నమాట. బ్యాటరీ అయిపోయిన తర్వాత అది పొడి అయిపోయి క్రింద పడిపోతుంది. తనకు కావాల్సింది అదే. తను అటువంటి ట్రాన్స్మిటర్ ఏర్పాటు చేసినట్లు శత్రువులకి అస్సలు తెలియకూడదు. 5 నిమిషాల తర్వాత టెలిఫోన్ మోగింది. యుగంధర్ హియర్ అన్నాడు. ఆ టెలిఫోన్ కాల్ నెంబర్ 666609 నెంబర్కి చేశారు. సంభాషణ ఏమైనా విన్నారా? ఎస్ సార్, యుగంధర్ ఫోన్ చేశారు అని చెప్పాడంతే. థ్యాంక్ యూ. ఆ టెలిఫోన్ నెంబర్ ఎవరి పేరున ఉన్నది, ఎక్కడ ఉన్నది? ఎస్ సార్, జస్ట్ 1 సెకండ్. నికాల్స్ రోడ్, నెంబర్ 18/289, వేపరి. సబ్స్క్రైబర్ పేరు డి శంకర్లింగం. థ్యాంక్ యూ అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. యుగంధర్ క్రిజ్లర్ కారు డి శంకర్లింగం ఫ్యాన్సీ స్టోర్ ముందు అప్పటికే అక్కడ పోలీస్ జీప్ ఆగి ఉన్నది. షాపు బయట 2 పోలీసులున్నారు. లోపల ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సార్జెంట్ శివము ఉన్నారు. ఈయనే డి శంకర్లింగం యుగంధర్ అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు షాపులో మధ్యన నిలుచుని ఉన్న అతన్ని యుగంధర్కి చూపిస్తూ. నల్లగా, లావుగా, పొట్టిగా ఉన్నాడతను. మరొకరిద్దరు కూడా ఉన్నారు ఆ షాపులో. అది చిన్న షాపు కాదు, మరీ పెద్దది కూడా కాదు. యుగంధర్ శంకర్లింగాన్ని పరీక్షగా చూశాడు. నాకేమీ తెలియదండి. పోలీసులు ఎందుకు నా షాపు మీద దాడి చేస్తున్నారో తెలియటం లేదు. ఏ వస్తువు అమ్మినా కంట్రోల్ ధరకే అమ్ముతాను, బిల్లు కూడా ఇస్తాను అన్నాడు శంకర్లింగం భయంతో. 1/2 గంట క్రితం మీకు టెలిఫోన్ కాల్ వచ్చింది, అవునా? అడిగాడు యుగంధర్. అవును సార్. కాదు సార్, నాకు కాదు, మా షాపుకి కాదు, మేడ మీద వాటాలో ఉన్న మోహన్ అనే ఆయనకి అన్నాడు శంకర్లింగం. ఏ మేడ మీద? మా మేడ మీదే, పక్కనే ఉన్నాయి మెట్లు. శంకర్లింగం అంటూ ఉండగానే ఇన్స్పెక్టరు, సార్జెంటు వెళ్ళిపోయారు. ఆ మేడ మీద ఆ మోహన్ అనే ఆయనకి టెలిఫోన్ కాల్స్ వస్తే మీరే పిలుస్తుంటారా? అడిగాడు యుగంధర్. అవును సార్, అలా పిలిచినందుకు కాలుకి ₹1/2 ఇస్తారా ఆయన? ఎంతకాలం నుంచి ఆ మోహన్ మీ మేడ మీద ఉంటున్నారు? దాదాపు 1 నెల రోజుల నుంచి అంటుండగానే ఇన్స్పెక్టర్ తిరిగి వచ్చాడు. సారీ యుగంధర్, పైన ఒక గది, వసారా, నీళ్ల గది. చాలా చిన్న వాటా అది. ఏవో సామాన్లున్నాయి గదిలో. గది తనిఖీ చేయలేదు. సార్జెంటుని కాపలాగా ఉంచి వచ్చాను. ఆ మోహన్ అనే అతను అక్కడ లేడు. ఆ టెలిఫోన్ కాల్ మోహన్ అనే అతనికే వచ్చిందని, మీరేమీ మాట్లాడలేదని రుజువు చేయగలరా? అడిగాడు యుగంధర్. షాపులో నా అసిస్టెంట్ చెప్పగలరు. అంతేకాదు సార్, అతను మాట్లాడుతున్నప్పుడు ఎదురింట్లోంచి టీచరమ్మ వచ్చి సోపు, పౌడరు కొనుక్కుని వెళ్లారు. ఆమెను అడిగినా నిజం చెబుతుంది. సరే, ఆ మోహన్ ఎలా ఉంటాడు, వర్ణించి చెప్పగలరా? అడిగాడు యుగంధర్. మధ్య వయసు, లావు కాదు, సన్నము కాదు, పొడుగు కాదు, పొట్టి కాదు, చామని ఛాయ, నల్లని ప్యాంటు, తెల్లని సాక్సు. శివలింగం చెబుతూ ఉండగా టెలిఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు. యుగంధరా? ఎస్ అన్నాడు యుగంధర్. యుగంధర్ కంఠస్వరం గుర్తుపట్టాడు అవతలి వ్యక్తి. నన్ను పట్టుకోవటానికి ప్రయత్నించవద్దని చెప్పాను. అలా పట్టుకున్నా ప్రయోజనం ఉండదని, నా అంగిట్లో ఉన్న శనేడు మాత్రం మింగి మరణిస్తానని కూడా చెప్పాను. అయినా నన్ను పట్టుకోదలిస్తే మీ దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకోవలసింది. మేధావి అయిన డిటెక్టివ్ యుగంధర్ మేధస్సు క్షీణిస్తున్నట్లున్నది. మీ బల్ల కింద మినియేచర్ ట్రాన్స్మిటర్ పెట్టానని తెలిసి కూడా ఆ విషయం మర్చిపోయి రాజుని హోటల్ రాజుకి వెళ్ళమని బిగ్గరగా చెప్పారు అని నవ్వి, యుగంధర్ ప్లీజ్ ఇక ప్రయత్నించకండి. మీ మేధస్సు సక్రమంగా ఉపయోగించండి. నేను అడిగిన రహస్యం నాకు చెప్పి రాజు, మోహన్, రవి వీళ్ళ ముగ్గురిని సురక్షితంగా విడిపించుకునేందుకే ప్రయత్నించండి. మళ్ళీ ఫోన్ చేస్తాను, రేపు రాత్రిలోపున. ఫోన్ క్లిక్కుమన్నది. విసుగ్గా యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. అవును, తను పొరపాటు చేశాడు. రాజుని హోటల్ రాజుకి వెళ్ళమని చెప్పి తర్వాత తనకి అనుమానం కలిగి చూశాడు బల్ల కింద. అప్పుడైనా హోటల్ రాజుకి ఫోన్ చేసి రాజుని గదిలోనికి వెళ్ళవద్దని చెప్పి ఉండవలసింది. నిజమేనేమో. తన తెలివితేటలు వయసు వస్తున్న కొద్దీ క్షీణిస్తున్నాయేమో. తన అసమర్థత వల్లే రాజుని శత్రువులకి చిక్కించాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని రక్షించగలననే నమ్మకం ఏమిటి? ఏమిటి యుగంధర్ ఆలోచిస్తున్నారు?
అడిగాడు స్వరాజ్యరావు. ఏమీ లేదు, ఇక్కడ నేను చేయగలిగింది ఏమీ లేదు. మేడ మీద అద్దెకు ఉన్న మోహన్ సామాన్లన్నీ పరీక్ష చేయించండి. ఎప్పుడు అద్దెకు తీసుకున్నది మొదలైన వివరాలు, వేలుముద్రలు సేకరించండి. మీ రొటీన్ ఇన్వెస్టిగేషన్ సాగించండి అని శంకర్లింగం వైపు తిరిగి సారీ అనేసి యుగంధర్ వెళ్ళిపోయాడు. అది రాత్రో పగలో తెలియదు. కానీ టిఫిన్ తెచ్చి ఇచ్చి దాదాపు 2 గంటలు దాటి ఉండాలి. అంటే చీకటి పడుతూ ఉండాలి. రహస్యంగా చెవిలో చెప్పవలసిన విషయాలు మోహన్కి చెప్పాడు రాజు. మోహన్ రవికి చెప్పాడు. ముగ్గురు కాచుకునున్నారు. పైన గొట్టాలకి అడ్డుగా పెట్టిన గుడ్డ పీలికలు, బ్రెడ్ ముక్కలు అలాగే ఉన్నాయి. అంటే గదిలోనికి మత్తు కలిగించే వాయువు రాదు. తమకి స్పృహ పోదు. తలుపు తెరుస్తున్న చప్పుడు వినిపించగానే మోహన్, రవి గోడవైపు మొహాలు పెట్టి పడుకున్నారు. రాజు మాత్రం వెల్లకిల్లా పడుకున్నాడు. ఒక బండి తీసుకుని వచ్చారిద్దరు. పొద్దున వచ్చిన వాళ్లే ఆ ఇద్దరూనూ. బల్ల మీద గిన్నెలు పళ్ళాలు పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ దృష్టి తన మీద లేదని చూసి నిశ్చయించుకుని స్ప్రింగ్లా మంచం మీద నుంచి లేచి ఒక్క ఎగురు ఎగిరి ఒకడిని మెడ మీద కాలుతో తన్నాడు రాజు. అతను క్రింద పడిపోయాడు. రెండో మనిషి ఏం జరిగిందో తెలుసుకునే లోపున అతన్ని కూడా 2 పిడికిళ్లతో తల మీద కొట్టాడు. రాజు ఊపిరి తీసుకుంటున్నాడు. అంతలో తన కాళ్ళని పట్టి లాగాడు. ముందు కింద పడిపోయిన మనిషి. అతనికి స్పృహ పోయి ఉంటుందనుకున్నాడు రాజు. కానీ ఆ దెబ్బకి మనిషికి స్పృహ పోలేదు సరికదా. మనిషి అసలే బలశాలి. చాలా కోపంతో 10 బలంతో రాజును ఒక్క లాగు లాగాడు. రాజు క్రింద పడిపోయాడు. యూ రాస్కెల్, మోసం చేస్తావా? ఇంగ్లీష్లో తిడుతూ రాజు మెడ మీద 2 చేతులు వేసి బిగిస్తున్నాడు. రాజుకి ఊపిరి ఆడటం లేదు. కళ్ళు వెళ్ళుకు వస్తున్నాయి. అలా తను క్రింద పడి ఉండకపోతే ఎంత బలశాలినైనా కిటుకులతో పట్లతో ఎదుర్కోగలడు. ఏ కిటుకు ఉపయోగించటానికి వీల్లేకుండా పోయింది. 2 చేతులు వీపు వెనకాల ఉన్నాయి. ఆ రెండో మనిషి కూడా స్పృహ వచ్చి లేస్తే అంతే. మోహన్ రాడేం తనకి సహాయానికి? అప్పుడు కనుకొలుకుల్లోంచి చూశాడు. ఆ రెండో మనిషి లేవబోతూ ఉంటే అతన్ని లేవనివ్వకుండా మోహన్ అతని ఛాతీ మీద కూర్చుని అతని జుట్టు పట్టుకుని నేలకేసి బాదుతున్నాడు. అంతవరకు నయం. గిలగిల్లాడితే ఉన్న కాస్త శక్తి పోతుంది. అతని 2 చేతులు మెడను నొక్కుతున్నాయి. తన ఛాతీ పైన కూర్చుని నొక్కుతున్నాడు. అతని బరువు అంతా మోయటం కష్టంగానే ఉంది. దానికి తోడు ఊపిరి ఆడకుండా మెడని పట్టి నొక్కుతున్నాడు. ఏం చేయాలి అని తను ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాణమే పోతుంది. 2 కాళ్ళు పైకి ఎత్తి పూర్తిగా వంచి తన ఛాతీ మీద కూర్చున్న అతని మెడ చుట్టూ అడకత్తెరలాగా బిగించి బలంగా వెనక్కి లాగాడు. అమ్మయ్య, మెడ మీద నుంచి అతని చేతులు సడలాయి. ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని రాజు లేవబోయాడు. కానీ వెనక్కి పడ్డ తన కాళ్ల మధ్య ఇరుక్కున్న మనిషి అంత సులభంగా లొంగే మనిషి కాదు. అతను కాళ్లతో రాజు మొహం మీద తన్నాడు. రాజు వెనక్కి పడిపోయాడు. అయినా తన కాళ్ళని అతని మెడ మీద నుంచి తీయలేదు. ఈసారి మళ్ళీ లేచి కూర్చుంటున్నాడు. తయారుగా ఉన్నాడు. అతను తన్నటానికి కాళ్ళు చాపగానే రాజు అతని 2 కాళ్ళు 2 చేతులతో పట్టుకుని పక్కలకి విరిచేశాడు. బాధతో అతను మూలుగుతున్నాడు. అదే సమయం రాజు ఒక కాలు పక్కకి తీసి కాలి మడమతో అతని కణత మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకి అతనికి ప్రాణం పోదు, కానీ తప్పకుండా స్పృహ పోతుందని రాజుకు తెలుసు. వెంటనే అతని నుంచి దూరమై మోహన్ దగ్గరికి వెళ్ళాడు. మోహన్, ఆ రెండో మనిషి నేల మీద దొర్లుతున్నారు. ఒకళ్ళని ఒకళ్ళు గట్టిగా పట్టుకుని. మిస్టర్ మోహన్, అతన్ని వదిలేయి అన్నాడు రాజు. మోహన్ అతన్ని వదిలేయగానే అతను లేచి నిలబడ్డాడు. వెంటనే రాజు పిడికిలి బిగించి అతని కణత మీద కొట్టాడు. శత్రువులు ఇద్దరూ నేల మీద పడిపోయారు. కనీసం గంట వరకు ఇద్దరూ లేవరు అన్నాడు రాజు. పారిపోదాం అన్నాడు మోహన్. ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో తెలియకుండా వెళ్ళటం అవివేకం. ముందు అంటూ స్పృహ లేని ఆ 2 జేబుల్ని పరీక్ష చేశాడు. 2 జేబుల్లో రివాల్వర్లున్నాయి. మోహన్కి ఒకటిచ్చి, పేల్చటం తెలుసా అడిగాడు రాజు. తెలీదు అన్నాడు మోహన్. అయితే నా దగ్గరే ఉంచుకుంటాను అంటూ పిస్తోల్ తీసుకుని ఆ దుప్పటి చింపి ఇవ్వండి అని మోహన్ ఇస్తున్న బట్ట పీలికల్ని మెలివేసి తాడులా చేసి ఆ 2 చేతుల్ని వీపుల వెనక్కి పెట్టి గట్టిగా కట్టేశాడు రాజు. అలాగే వాళ్ళ కాళ్లను కూడా కట్టేశాడు.
తర్వాత నోళ్లల్లో గుడ్డ పీలుకలు కుక్కేశాడు అరవకుండా. స్పృహ వచ్చినా వీళ్ళేం చేయలేరు అని ఒకసారి అటూ ఇటూ చూసి, ఎందుకైనా మంచిది మనం బట్టలు మార్చుకుందాం అని స్పృహ లేని ఆ ఇద్దరి బట్టలు తీసేసి రాజు మోహన్ వేసుకున్నారు. మరి రవి అడిగాడు మోహన్. చెబుతాను అని భోజనం తెచ్చిన చక్రాల బల్ల మీద రవిని పడుకోమని పైన 2 తువాళ్లు కప్పేశాడు రాజు. ఆ బండిని తోసుకుని గదిలోంచి బయటికి వెళ్లారు. గది బయట ఉన్న నడవా చేరుకున్నారో లేదో ఢామ్ అని పిస్తోలు పేలింది. డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూంలో కూర్చుని తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. శత్రువు పేరు తనకు తెలియదు. తాత్కాలికంగా ఎక్స్ మోహన్ అని అంటే సరి. శత్రు సమూహానికి ఎక్స్ మోహన్ నాయకుడా లేక ఇంకొకడా? మోహన్ని తను పట్టుకున్నా ప్రయోజనం లేదు. అతను నిజమే చెప్పి ఉండవచ్చు. సెనైడ్ మాత్ర నమిలి ప్రాణం విడుస్తాడు. అప్పుడు రాజుని, రవిని, మోహన్ని ఎక్కడ బంధించింది తెలుసుకోవటం దాదాపు అసాధ్యం. ఈ మహాపట్టణంలో ఎక్కడని వెతకటం? పాకిస్తాన్, చైనా, అమెరికా ఈ 3 దేశాల ఎంబసీలు టెలిఫోన్లు ట్యాప్ చేస్తారని వాళ్ళకి అనుమానం ఉండి ఉంటుంది. ఎంబసీలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న గూఢచారుల ముఠా ఇది. యురేనియం ఎప్పుడు ఎలా వస్తున్నది తనకు తెలుసునని తను బిగ్గరగా ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుకి చెప్పటం శత్రువులు విని ఉండాలి. తనని పట్టుకోవటానికి, తన చేత ఆ నిజం చెప్పించటానికి ఎందుకు ప్రయత్నించటం లేదు? అవకాశం లేక తను ఎంత హింసించినా భరిస్తాడు కానీ నిజం చెప్పడనే భయం వల్ల? మర్నాడు రాత్రిలోపున తను చెప్పకపోతే ముగ్గురిని కాకపోయినా ఏ ఒక్కరినో చంపి ఆ శవాన్ని పంపిస్తాడు. అంతటి ఘోరం జరగకుండా ఎలా ఆపటం? తను వేసే ప్రతి ఎత్తుకి పై ఎత్తే వేస్తున్నారు. తను ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడినా వాళ్ళకి తెలిసిపోతుంది. తెగించాలా? తన ప్రాణానికి ఆపద అయితే చిరునవ్వుతో తెగిస్తాడు. కానీ ఇంకొకళ్ళ ప్రాణం ప్రమాదానికి గురి చేయటానికి తనకేం అధికారం ఉంది? కానీ తప్పదు, అడగాలి. అడిగి అంగీకరిస్తే? ఒక నిట్టూర్పు వదిలి యుగంధర్ లేచాడు. ఢామ్ అని పిస్తోలు పేలింది. ఎక్కడి నుంచి? ఎవరు పేల్చారు? రాజు జేబులోంచి పిస్తోలు తీశాడు. అవసరమైతే నిర్దాక్షిణ్యంగా అడ్డు వచ్చిన వారిని కాల్చి చంపటానికి రాజు సంసిద్ధుడు. మోహన్ బెదురుగా రాజువైపు చూశాడు. భయపడవద్దు, నడు అని సైగ చేసి చక్రాల బండి తోసుకుంటూ నడవాలో కుడివైపుకి వెళ్ళాడు. నిజానికి ఎటువైపు వెళ్లాలో తెలియదు. ఎటు వెళితే క్షేమమో కూడా తెలియదు. ఎడంవైపు నుంచి పిస్తోల్ ఢామ్ అని చప్పుడు వినిపించింది కనుక కుడివైపుకి వెళ్ళాడు. నడవా చివరి వరకు వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ మెట్లే లేవు, తలుపు కూడా లేదు, వెళ్లేందుకు దారి లేదు. మళ్ళీ వెనక్కి తిరిగాడు. బండి తోసుకుంటూ వెళుతున్నాడు. యూ ఫూల్స్, త్వరగా రండి, వాళ్ళకి భోజనం ఇచ్చి రావటానికి ఎంతసేపు? ఒక్క అరుపు. రాజు ఆశ్చర్యపోయాడు. అది స్త్రీ కంఠస్వరం. ఇంట్లోకి పాము వచ్చింది, షూట్ చేసి చంపేశాను, త్వరగా రండి. మళ్ళీ అరిచింది ఆమె. గదిలోనికి వచ్చిన ఆ ఇద్దరూ తప్ప ఆ ఇంట్లో మరెవరూ లేరా? ఉంటే వాళ్ళని ఎందుకు రమ్మంటుంది? రాజు చటుక్కుని వెనక్కి వెళ్ళి తాము వచ్చిన గది తలుపు మూసి బయట గడిగిపెట్టి మళ్ళీ బల్ల తోసుకుంటూ వెళ్ళాడు. నడవా చివరన ఒక పెద్ద హాల్లో సోఫాలు, టీవీ, ఇంకా ఎన్నో పరికరాలున్నాయి. సోఫాలో కూర్చుని చేతిలో పిస్తోలు ఆడిస్తుంది ఒక యువతి. బల్ల కీచుమనే శబ్దం వినగానే పక్కకి తిరిగి చూసింది. శత్రువుల బట్టలు తాము వేసుకున్నా వాళ్ళంత పొడుగు లావు లేకపోవటం వల్ల ఆమె క్షణంలో గ్రహించేసింది వాళ్ళు తమ మనుష్యులు కారని. పిస్తోలు గురిపెట్టింది. రాజు తయారుగా ఉన్నాడు. తెలుసు ఆమె పిస్తోలు తన వైపుకి గురిపెట్టగానే తానే ముందు పేల్చాడు. ఢామ్. ఆమె చేతిలో పిస్తోలు క్రింద పడిపోయింది. ఆమె కింద పడిన పిస్తోలు తీసుకునే లోపల రాజు ఒక్క అంగలో క్రింద పడున్న పిస్తోల్ని తీసేసుకున్నాడు. యూ ఫూల్, నువ్వు యుగంధర్ అసిస్టెంట్ రాజు అయ్యుండాలి. నా పిస్తోలు లాక్కున్నంత మాత్రాన ఈ ఇంట్లోంచి తప్పించుకుని పారిపోగలనని అనుకోకు అన్నది ఆమె ధైర్యంగా. ఏం, ఎందుకు తప్పించుకోలేము? నువ్వు తప్ప ఎవరున్నారు ఈ ఇంట్లో? అడిగాడు రాజు. కిటికీలోంచి చూడు, తెలుస్తుంది అన్నదామె. చూద్దాంరా అన్నాడు రాజు. ఆమె వైపు వీపు తిప్పటం ఇష్టం లేక. ఆమె వద్ద వేరే ఇంకేం ఆయుధం ఉందో ఆమె భుజాలు పట్టుకుని తోసుకుంటూ
ఆమె భుజాలను పట్టుకుని తోసుకుంటూ కిటికీ వద్దకు వెళ్ళాడు. అది అద్దాల కిటికీ. బయట చీకటి, ఏమీ కనిపించటం లేదు. బుకాయిస్తున్నావు, ఏమీ లేదు, ఎవరూ లేరు అన్నాడు రాజు. నీ పక్కన గోడ మీద ఉన్న రెండో స్విచ్ నొక్కు, తెలుస్తుంది అన్నది. రాజు సందేహించాడు. ఆ స్విచ్ నొక్కగానే ఆ ఇంట్లో మరెక్కడైనా అలారం గంట మోగి ఇంకెవరైనా వస్తారా? ఇంట్లో ఇంకెవరూ ఉన్నట్లు లేరు. సాహసించాలి, తప్పదు. స్విచ్ నొక్కాడు రాజు. వెంటనే బయట చీకటి మాయమైంది. దేదీప్యమానమైన ఫ్లడ్ లైట్లు వెలిగాయి. విశాలమైన తోట, రకరకాల చెట్లు. ఆ చెట్ల మధ్య తోటలో తిరుగుతున్న రాజపాళయం కుక్కలు 4, ఆల్సేషియన్లు 4. అడుగు బయటపెట్టు, ఆ కుక్కలు ఒంటి మీద కండలేకుండా చీల్చేస్తాయి అన్నదామె. వాటిని షూట్ చేసి చంపేస్తే అడిగాడు రాజు. ప్రయత్నించి చూడు. ఒక్క కుక్కని షూట్ చేశావా, మిగతావి కంటికి కనబడకుండా దాక్కుంటాయి. అంతేకాదు, అవి శిక్షణ పొందిన కుక్కలు. తోటలో ఉన్న 1 మీట లాగుతాయి. అంతే, వెంటనే మా మనుషులు వస్తారు. మీ మనుషులెక్కడున్నారు అడిగాడు రాజు. నీకు ఆ రహస్యాలన్నీ విడమర్చి చెప్పాలా? ఇప్పటికే చాలా చెప్పాను అని నవ్విందామే. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.